మేఘాద్రి గడ్డ రిజర్వేట్ చూడడానికి వెళ్తున్నాం. ఇది విశాఖపట్నంలో నాయుడు తోట దగ్గర మనం ఉన్నాం. ఇక వెళ్ళడానికి ఈ దారి. ఇప్పుడు ఈ దారి గుండా మనం వెళ్తే మనం మేఘాద్రి గడ్డ రిజర్వేట్ చూడడానికి జరుగుతుంది. పదండి వెళ్దాం. నువ్వు అది కాదు, కార్లు వచ్చి చేపలు పడడానికి వస్తున్నాము, వెళ్తున్నాము మేఘాద్రి గడ్డ అంటే ఎలా పడతారు రా బాబు అంటే మార్నింగ్ వస్తాడట, రాత్రి వరకు ఉండిపోతాడట చేపలు పట్టడానికి. ఎలాగా మేఘాద్రి గడ్డలు అదే అవి అమ్మితే డబ్బులంతా చూద్దాం. రిజర్వేషన్ చూడడానికి వెళ్తున్నాం కదా, ఎలా ఉంటుంది నేర్చుకుంది. నడిస్తే మాత్రం చాలా దూరమే బాగానా. కిలోమీటర్స్ అండి చూడమే. నేను సెకండ్ ఏం చూడలేదు. మా ఊరిని అడిగి ఎప్పుడైతే మనం కూడా ఇక్కడ దాకా వెళ్ళాలి. అక్కడి నుంచి బై వాకే. ఇక్కడ దాకా ఇక్కడి నుంచి వాక వాకే. ఓకే ఓకే. అలా కూడా చేయొచ్చు, కానీ తారు పోయి ఎవరికి రాలే. తాట్ రాపడం కాదు. ద్రోణ సత్యనారాయణ మేఘాద్రి గడ్డ రిజర్వాయర్. చెప్పాలంటే చాలా బాగుంది. ఇంకా బాగుంటది. ఏరియా చాలా బాగుంది. అంతా మేఘాద్రి గడ్డ సరౌండర్కి వస్తాం అసలు. సూపర్, మామూలు లేదు. మొన్న వాళ్ళు పెట్టేసాం మేము. ఎక్కడి నుంచి తెలుస్తుంది ఇవన్నీ. ఇంకోండి ఇక్కడ ఉంది. ఇక్కడ వేణుగోపాలరావు. 7 సెప్టెంబర్ 1977 ప్రారంభించారు. మనకి జలగం వెంకటరావు చీఫ్ మినిస్టర్. అప్పుడు అయినా కాంగ్రెస్ టైంలోనూ కట్టించారు. 70 ఏళ్ళు, ఇప్పుడు కాదు, దగ్గర దగ్గర 47 సంవత్సరాలు అయిపోయింది. ఇది మంచి వర్షాలు పడ్డాయన్నా చూస్తే ఇక్కడ ఏమాత్రం నీరు లేదు. చూడండి, నేను లోతుగా ఉంటుందని చెప్తున్నారు. చాలా లోతు, దాని కాదు లోతు, కానీ ప్రస్తుతానికి మాత్రం బాగా నీరు ఉండాలా, నీరు లేదు. కింద ఎంత ఉందా అంత కింద. నేను వస్తేప్పటికి ఫుల్ నిండిపోయి ఉంటది, వదులుతారు దారా అనుకున్నాను. ఇప్పుడు కానీ ఓపెన్ చేయరు ఇది, అంటే అంతవరకు రాలేదు. ఇప్పుడు దాకా ఓపెన్ చేసే అంత నీళ్ళు రాలేదు. పిక్నిక్ టైంలో ఎక్కువ వస్తుంటారు, మామూలు కాదు ఎవరిని. అవునవును, ఆ కొండల వల్ల ఇంకా లుక్ వచ్చింది చెప్పాలంటే. ఇది ఎప్పుడు మామూలుగా మనుషులు వస్తాయి. అది అంతకు వెళ్దామా, రోడ్డు వరకు అవతల కలిసి ఇల్లు చేద్దామా. అంటే స్టేజ్ మీద నడడం వేరు, వెళ్ళడం వేరు. మొన్న చూపించినప్పుడు చాలా భయంకరంగా చూపించారు ఒకళ్ళు, ఎందుకంటే నడిచినప్పుడు చాలా జాగ్రత్త నడండి అన్నారు కదా. స్ట్రాంగ్ గా ఉంది చెప్పాలంటే. స్ట్రాంగ్ పైకి వెళ్ళిపోతాయా? ఓకే ఓకే. అంటే అది చెప్పడం ఎలా చెప్తున్నారండి ఒకళ్ళు యూట్యూబ్ లోను, చాలా ప్రమాదం ఉందండి, చాలా జాగ్రత్త నడండి అని
చెప్తున్నారంటే ఇదేదో చెక్కదేమే వేసారేమో బ్రిడ్జ్ అనుకున్నాను. కానీ చాలా పెద్ద రిజర్వాయర్. విశాఖపట్నం జిల్లాలో మొత్తం మీద అతిపెద్ద రిజర్వాయర్ మాత్రం మేఘాద్రి గడ్డి రిజర్వాయరే. వేపగుంట నుంచి అంత. కానీ పేరుకి మాత్రం నాయుడు తోట అని చెప్పాల్సి వస్తుంది రిజర్వాయర్ గురించి. నాయుడు తోట అంటే విశాఖపట్నం వాళ్ళు తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏమిటి ఫుల్గా నీరు ఉండాలి సార్, ఎంత నీరు ఉండాలి అంత నీరు ఉండదు. ఆ లొకేషన్ చూస్తే ఎలా ఉందంటే డిస్టెన్స్ చాలా బాగుంది, చెప్పాలంటే చాలా బాగుంది. ఫుల్ లోతు ఉంటుంది. నేతొచ్చిన వెళ్తారు కంపల్సరీగా. ఎందుకంటే ఇది నూతేత ఆడతారు ఏదో ఆడతారు కదా, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సముద్రేత ఆడిన వాళ్ళకి మాత్రం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది లోతు ఉండొచ్చు, సముద్రం వేరే. నుయ్య ఈత ఆడిన ఎవరు ఎక్కడ ఆడేస్తారు కొంచెం. ఇది వాటర్ లేదు కాబట్టి నేను హ్యాపీ నడిచేస్తున్నా. క్లోజ్ చేసేస్తారు, రానివ్వరు కదా. సూపర్ సూపర్. మీకు ఎక్కడ దారి ఉంది అలాగా? గోపట్నం వెళ్ళిపోవచ్చు. ఇది గోపాలపట్నం ఊరు ఉంటుంది. చిన్నప్పుడు బైక్ మీద అలాగే వెళ్ళిపోయాం, అలాగే మళ్ళీ పడుకోలేక నీళ్ళు కదా అసలు ఎందుకు ఎయిర్పోర్ట్ రూట్ అదంతా వస్తుంది. టెంపుల్ ఇది ఉంది, అదే ఫేమస్ గుడి. ఫేమస్ బాగా టెంపుల్ అది. కాశీమాంబ కాశీ పండుగ అని రాసి ఉన్నది. అంటే గుడి పేరు కూడా పండుగ నెల రాస్తారు, అర్థం వాళ్ళు. ఇది ఇక్కడ కూడా దేవాలయం కూడా వెరైటీగా ఉంది. ఎక్కడ దేవాలయ పేరు ఉంటుంది. కంచరపాలెం పేదలు అంటే అప్పట్లో అంతా కంచరపాలెం సంబంధించి ఏరియా అంతా. కంచరపాలెం ఇక్కడికి దూరం డిస్టెన్స్ వస్తే మినిమం 14 కిలోమీటర్ దూరం ఉంది కంచరపాలెం. ఇక్కడ చూస్తే ఈ అమ్మవారి గుడికి కంచరపాలెం రాసి ఉన్నది. అంటే వాళ్ళు కట్టించారు, కంచరపాలెం ప్రజలు కట్టించారు ఇక్కడ. చూడండి ఎలా ఉంది, చూడండి బీచ్. ఇది ఇదే ఇందాకలా మనం చూపించారు కదా, అది దారి. ఈ కొండ మాత్రం అదే కదా మనం వచ్చేది, అదే కొండది. వేపకొండ కొండ ఇది అంతే కదా. చూసారు కదా మేఘాద్రి గడ్డ రిజర్వాయర్. విశాఖపట్నంలో అతిపెద్ద రిజర్వాయర్ ఇదే. చూస్తున్నారు లొకేషన్, చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఇది విశాఖపట్నంలో నాయుడు తోట అంటే గోపాలపట్నం తర్వాత ఉంది. అసలు ఈ టైం ఫుల్ నీరు ఉండాలా, నీరు లేదు నిజంగా చెప్పాలంటే. ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు చూడలేదు నీరు. ఎప్పుడు చూడలేదా? ఒకప్పుడు నాయుడు తోట మునిగిపోతుంది, ఇది డ్యామ్ పెరిగిపోతుంది అని అనేవారు. చూస్తున్నాం కదా మాది ఇక్కడికి పెరిగే ముందు అయితే బోర్స్ వచ్చేవాళ్ళం. గేట్లు ఎప్పుడు ఎప్పలేదు, నీరు ఎప్పుడు నెలలేదు. కనిపిస్తుంది స్తంభం, కనిపిస్తుంది గీత. అక్కడ దాకా ఎప్పుడు చూడలేదు. అంటే అది నీరు అంతవరకు వచ్చింది, స్తంభం వరకు వచ్చిందంటే కనిపిస్తుంది. అంతవరకు నీరు వచ్చింది అంతే, ఎక్కువ రాలేదు. వస్తే కలర్లు మారిపోతాయి. ఇది బ్యాక్ సైడ్, ఇది ఇంకోటి సింహాచల కొండలు. ఈ టవర్ ఉంది కదా, ఈ దిక్కులు మారిపోతున్నాయి మనం వచ్చేటప్పటికి. టవర్లు ఉన్నాయి కదా సింహాచలం కొండ టవర్లకు, ఆ రోడ్డు ఎందుకు. సింహాచలం కొండ నుంచి మనకి ఏదైనా దూరం నుంచి కనిపిస్తుందంటే మేఘాద్రి రిజర్వాయర్ కనిపిస్తుంది. సింహాచలం కొండ మీద నుంచి వస్తుంది నడుస్తుంది, బస్ మీద వెళ్తుంటే కనిపిస్తుంటది కరెక్ట్ గానే. చూసాక సోలార్ ఉంది, అదే చూసాను, అదే కదా సోలార్. అదే డౌట్ వచ్చింది, అక్కడ సోలార్ ఉంది లాంగ్ లను. ఇక్కడే కాదు మొత్తం అక్కడ కూడా ఎక్కిస్తారు. సోలార్ సిస్టమ్ అది ఇండియాలోనే అది పెద్దది అన్నమాట. అది అంటే తేలాడే సోలార్ సిస్టమ్ మాత్రం ఇండియాలోనే అది పెద్దది ముడిసర్లాగా. అలాగే ప్రతి దగ్గర ప్రతి రిజర్వాయర్ లో పెట్టేశారు అలాగా.
అప్పట్లో వ్యవసాయం కోసమే రిజర్వాయర్లు కట్టేవారు అంతే. ఇప్పుడు ఇక కరెంట్ ఉత్పత్తి అవడానికి ఏం లేదు ఇక్కడ, కేవలం చేపలు పట్టడానికి ఇక్కడ ఏం ఇప్పుడు చెప్తే చాలా లోతుగా ఉంది. ఆ సైన్ కూర్చొని జాగ్రత్త పట్టాలి తప్పాలా. అయితే ఎక్కడ ఎక్కడ కనబడలేదు. కూర్చొని సూపర్ అడుగుతా ఉండండి. కానీ వాటర్ ఉన్నప్పుడు మనం వస్తే మాకు చాలా బాగుంటది. రానివ్వరు కదా వాటర్ వచ్చినప్పుడు. చెప్పాలంటే నిజానికి ఇప్పుడు వర్షాలు పడి అటుపక్క కొట్టుకుపోతున్నాయి అన్నారు. ఇక్కడ చూస్తే వాటర్ లేదు. అసలు వాటర్ ఉంటుందని వచ్చాను రూల్గానా. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంతే ఉంది వాటర్. చూసారా అంత మొత్తం వాటర్కి ఇదే వదిలేసి ఇంత ఉంచారు. అప్పుడు రానవరు. ఓకే ఓకే. చాలా మంది ఎక్కిపోతుంటారు, అందుకే ఇలాగ కంప్లైంట్స్ ఇచ్చారు చూసారా. అన్ని ముళ్ళు కంప్లైంట్ అన్ని మీద గేట్ కూడా వేస్తారు. ఎలాగంటున్నా అంటే చాలా మంది ఉంటారు కదా, మనం ఎక్కగానే చాలా మంది ఎక్కుతుంటారు రూలుగానే. లొకేషన్ మాత్రం మామూలు లేదు సార్. చూడండి ఎలా బాగుంది, ఎలా ఉందో. అంటే మొబైల్ క్వాలిటీ ఉంటే ఇంకా బాగుంటుంది. అన్ని బోర్డు ఉన్నాయి చేపలకి. మనకి దెబ్బ ఉంటాయి, చేపలు ఉంటాయి కదా, అలాంటి బోర్డు ఉన్నాయి. మొత్తం బాగుంది కదా చూడడానికి. బ్యూటిఫుల్ లొకేషన్. మేఘాద్రి దగ్గర, విశాఖపట్నం దగ్గర చాలా బాగుంది. మనకి ఎంతకంటే ఎక్కువ చెప్పడం రాదు. అంటే మేదకి ఎక్కుతారని చెప్పి ఇలా ఎక్కిపోతారని చెప్పేసి ఇలా ముళ్ళు కంపలు వేసారు. అప్పుడు వీటిలో ఏమండి, ఎందుకంటే అవును ఎక్కిపోతారు కదా. ఇప్పుడు ఖాళీగా ఉందని చెప్పేసి ఎక్కిపోతారు. ఇప్పుడు ఎక్కి ఊరుకుంటారా, అక్కడి నుంచి గెంతారు ఏతాడానికి. 2 మర్డర్లు జరిగింది అవుతాయి. ముగిస్తారు. మర్డర్లు అంటే గెంతేసి చచ్చిపోయాడు నీళ్ళు పట్టి. అంటే అది ప్రమాదం. చిన్న కుర్రలే ఫ్యామిలీ ఒకే అబ్బాయి. అక్కడ ఫ్యామిలీ అనేది కాదు, ఇక్కడ ఈత ఆడకూడదని చెప్పారు. అయినా మనకు తెలిసి కూడా జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు. డేరింగ్ పిల్లలు అదే గొప్పతనం. సౌండ్ వినబడదు కరెక్ట్గా, ఎందుకంటే స్పీకర్ లేవు కదా. స్పీకర్ పెట్టుకోలేదు. తెచ్చాను ఆల్రెడీ, నేను తేలేదు. దీని కెపాసిటీ చూద్దాం. ఫిఫ్త్ లెవెల్. పెయింట్లో వేసి చేస్తే ఇంకా బాగుంటుంది. చూసే బ్రిడ్జ్ ఆపి కట్టేసారా. అంటే ఇప్పటికైనా పనికి వస్తుందని ఉద్దేశంతో ఆపి లాగాడు. ఇలాగ లాగుదామని వీలుగా కానీ వదిలేశారు. వేద్దాం అనుకున్నారు కానీ అవసరం లేకపోయింది అంతే. ముందు ఫ్యూచర్ ప్లాన్ ప్రకారం ఇలా లాగారు ముందుకి. అంటే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పోయిందనుకోండి, ఆ బ్రిడ్జ్ అలా ఉంటుంది కదా, అలా లాగేసి పక్కన తీసి ఇంకొత్త పంపించేస్తారు మరి క్రేన్తో. పిక్నిక్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం అంటే ఎక్కువ స్థలాలు లేవు, ఉన్నాయి కానీ ఒక 10 ఫ్యామిలీలు వస్తే నిండిపోద్ది. మనకి ప్లేస్ లేదు, చెట్లు ఉన్నాయి కూర్చొని. పిక్నిక్ వస్తే ఇవన్నీ లేపేస్తారు కదా, క్లాత్ వేసేస్తారు కదా ఇవన్నీ. పిక్నిక్ ఎక్కువ వాటర్ ఉంటుంది, ఎందుకంటే అది నవంబర్ నెలలో కదా అవుతుంది.
కార్తీక మాసం. అదే పెద్ద బొంద చేపలు వేసి దాని మీద వేసి అనుకోండి, లేకపోతే మొత్తానికి మేఘద రిజర్వేర్ చూసి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటో చూడాలి ఇంకా.